అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే 7 శనివారాల వ్రతం కోసం అంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. నన్ను అడిగిన డౌట్స్ కోసం నేను చెప్తాను. అంటే కొంతమందికి 7 శనివారాల వ్రతం చేసినా కూడా వాళ్ళ కోరిక తీరటం లేదు. మాకు చేసాం కానీ మాకు ప్రయోజనం లేదని కొంతమంది అంటున్నారండి. అసలు కొంతమంది ఏంటంటే నేను యూట్యూబ్ లో కూడా చూశాను, చాలా పెద్ద పెద్ద హంగామా చేసేస్తున్నారన్నమాట. అంటే అలానే చెయ్యాలా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుందన్నమాట. అంటే ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు అలా ఫాలో అయిపోవడం అన్నమాట. అది ఎవరి భక్తి వాళ్ళదన్నమాట. వాళ్ళు చేస్తున్నట్టు మనం చెయ్యాలని లేదండి. ఏదైనా భక్తి ముఖ్యం. అంటే స్వామి అంటే ఎంత భక్తితో చేసాడని చూస్తారు గాని ఎంత హంగామాగా చేసాడని స్వామి అంటే వెంకటేశ్వర స్వామి చూడరండి. ఇప్పుడు మామూలుగా నేను చేసాను అంటే వేరే పీట వేసి అలా ఎప్పుడు చేయను. నేను వెంకటేశ్వర స్వామి అంటే మా మందిరంలోని స్వామి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి యాలకుల మాల వేసిస్తాను. వేసిన తరువాత ఏంటి మామూలుగా ఆచమనం అన్ని చేసుకుంటాం కదా. అది చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వ్రత కథలు అష్టోత్తరం, స్వామివారి అష్టోత్తరం, అమ్మవారిది ఇద్దరిది మాట అష్టోత్తరాలు చదువుతాను. చదివిన తరువాత ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను అంటే పిండి దీపం పెడతానండి. పిండి దీపంకి అంటే ఒత్తులు అనేవి 7 ఒకటే వేసిస్తాను. అంటే 7 ప్రమిదలు అంటే 7 ప్రమిదలు లాగా పిండితో నేను చెయ్యనమాట. ఒకటే దీపం పెడతాను అనమాట. అది నేను సింపుల్ గా స్వామి కథలు తప్పకుండా చదవాలి. చదువుకొని సింపుల్ గా చేసుకోవచ్చండి. అంత హంగామా అవసరం లేదు. భక్తి ముఖ్యం అన్నమాట. ఇప్పుడు దేనికి చెయ్యొచ్చు అంటే అనారోగ్య సమస్య ఉన్నా చేసుకోవడం, వ్యాపార వృద్ధి కోసం చెయ్యొచ్చు. లేకపోతే పిల్లలు సరిగ్గా ప్రవర్తన వాళ్ళది బాలేదు అంటే దానికోసం చెయ్యొచ్చు. అలా ఏ కష్టానికైనా స్వామి 7 శనివారాల వ్రతం అంటే మనం వ్రతం చెయ్యొచ్చండి. అయితే 7 శనివారాలే చెయ్యాలా అని కొంతమందికి ఉంటుంది డౌట్. అయితే మామూలుగా అయితే పౌర్ణమి రోజు చెయ్యొచ్చండి. తర్వాత ఏకాదశి రోజు చెయ్యొచ్చు. తర్వాత శ్రవణ నక్షత్రం రోజు కూడా చెయ్యొచ్చండి. అంటే కంటిన్యూస్ గా కొంతమంది 7 శనివారాలు మొక్కుకుంటే అలా చేసేయాలి. లేదు మేము మామూలుగా ఎప్పుడైనా ఒక మనశ్శాంతి లేదు ఇంట్లోని అలా అనేటప్పుడు నెలకొక్కసారి పౌర్ణమి రోజు కూడా అంటే స్వామివారి వ్రత కథలని చదువుకొని స్వామికి హారతి ఇవ్వచ్చండి. అలా కూడా చెయ్యొచ్చు. ఏదైనా భక్తి ముఖ్యమాట. మనం ఏదో ఒక్కళ్ళు చేసేయాలని అంటే వాళ్ళు చేసినట్టు మనం చెయ్యాలి అని అనుకోకూడదండి. ఎవరి భక్తి వాళ్ళది. అంటే ఇప్పుడు అందరిలాగా మనం ఉండలేము కదా, నటించలేము భగవంతుడి దగ్గర. మన మట్టు మనం ఉండాలన్నమాట. ఒకళ్ళలాగా మనం ఎప్పుడు ఉండాలి అని అనుకోకూడదండి. నేనైతే అలానే అనుకుంటాను. అయితే ఎందుకు కొంతమందికి తీరట్లేదు అనేసారంటే అంటే స్వామిలో లోపం కాదు, మనలో లోపం అని నేను అనుకుంటాను. అంటే మన భక్తిలో లోపం. మనం సరిగ్గా వేడుకోలేదేమో, మన కర్మ ఎక్కువగా ఉందేమో. ఆ కర్మను బట్టే అంటే ఫలితం అనేది వస్తుందండి. అంటే చెడు కర్మ ఎక్కువగా ఉంది అనుకోండి, అంటే భగవంతుడు స్మరణ ఎక్కువగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా జబ్బును బట్టే మందు అంటారు కదా. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ అనారోగ్య సమస్య ఉందనుకోండి, ఒక సంవత్సరాలు మందులు వాడాలి. అదే ఒక చిన్నది అనుకోండి, కొంతమందికి ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది, కొంతమందికి ఒక రోజులో తగ్గిపోతుంది. ఏదైనా అలాగే మన చెడు కర్మ ఉంది అంటే మన కష్టాలు అలా ఉంటాయి. అవి తగ్గిపోతాయని కాదు, మనకి తట్టుకునే శక్తి వస్తుంది. మనకి మార్గం చూపిస్తాడు భగవంతుడు. ఏదో కష్టం తీర్చేస్తాడు ఏంటంటే వచ్చి మాయ చేసిస్తాడని కాదండి. మనలో ధైర్యం అనేది మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు తట్టుకునే శక్తి అంటే భగవంతుడు ఇస్తాడు. కొంతమందికి ఆ కష్టాలకి సూసైడ్లు చేసుకోవడం ఇలా ఉంటాయన్నమాట. అలాంటి ఆలోచనలు కూడా భగవంతుడు రానివ్వడండి. ఇప్పుడు చాలా సెన్సిటివ్ గా మారిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకును ఏ కష్టం వచ్చినా లేకపోతే ఎవరైనా ఏదైనా అన్నా పిల్లల మీద చూపించడం, పిల్లల్ని చంపేయడం ఇలాగా, ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఏవైనా చేసుకోవడం ఇలాగా ఉంటుంది. అలాంటివి ఇప్పుడు భగవంతుడు కాళ్ళు పట్టుకొని భగవంతుడు నామం జపం చేసుకున్నాము అంటే ధైర్యం అనేది వస్తుంది అన్నమాట. అది కష్టాలు తీసేస్తాడు అంటే మనకి తట్టుకునే శక్తి వస్తుంది అన్నమాట. అది తరువాత మార్గం మన ఆలోచనలు బట్టి
మనం ఏంటంటే ఆ కష్టాన్ని మనమే తీర్చుకోగలం. ఏదైనా భగవంతుడిని ఇప్పుడు మనం వేడుకుంటున్నాము అంటే మన స్వార్థం కోసమే మనం వేడుకుంటున్నాం. ఎందుకంటే దేవుడి కోసం మనం చేసేది ఏమీ లేదండి. ఏంటి అదైతే నేను అలాగే అనుకుంటాను అనమాట. మనం భగవంతుడి కోసం ఏం చేస్తున్నాము ఏంటంటే ఏదైనా మన స్వార్థమే కదా అని అనుకుంటూ ఉంటాను. కాకపోతే మనుషులం కదా, ఇప్పుడు మన ఫ్యామిలీ కోసం ఆలోచించుకొని కదా మనం ఏంటంటే అది తట్టుకోలేక ఇలాంటి పూజలు అన్నీ అనుకుంటాం అన్నమాట. ఇది ఈరోజు వీడియో. ఏదైనా డౌట్ ఉంది అంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి.